నా పేరు లీలా దేశాయ్. SRTV వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సుడిగాలి పర్యటన. చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి కొనసాగుతున్న లక్ష కుంకుమార్చన. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలో గల 3 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మార్చి 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కనుక విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దీనికోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులచే గోకుల కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ లోకేశ్వర్ వర్మ SRTV తెలిపారు. పరీక్షలకు తయారు కావాల్సిన విధానం, పాఠ్యాంశాలను ఎలా చదివి గుర్తుంచుకొని ప్రశ్నపత్రాలను చక్కగా చదువుకున్న తర్వాత భయాందోళనలను వీడి ఎలా జవాబులు రాయాలో సమగ్రంగా వివరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, పట్టణ SI హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు భయాందోళనలు చెందకుండా ఆయా పాఠ్యాంశాల పుస్తకాలను శ్రద్ధగా చదివి అందులోని ముఖ్యాంశాలను గుర్తుంచుకొని ప్రశ్నపత్రంలో పేర్కొన్న ప్రశ్నకు చక్కగా జవాబులు రాస్తే ఉత్తమ మార్కులకు, ఉత్తీర్ణతకు ఎలాంటి డోకా ఉండబోదని తెలిపారు. విద్యా విధానంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు చాలా కీలకమైనవని, కనుక విద్యార్థులు, ఉపాధ్యాయులు బోధించిన విషయాలను కష్టపడి, ఇష్టపడి పరీక్షలలో జవాబులు రాస్తే విద్యా భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని వారు హితవు పలికారు. కార్యక్రమంలో 3 ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణతో పాటు సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవాలి కదా. వాటితో పాటు ఆటలు ఉండాలి కదా. అంతేగాని ఒకరినొకరు వేధించుకోవడం కానివ్వండి, ఇంకోటి కానీ లేకుండా ఉండాలి. అలాగే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో మీ అందరికీ తెలిసే ఉండాలి. ద్రోణాచార్య గారు అర్జునుడి గురించి బాగా తెలుసు కదా మీకు, తెలుసా? ఎందుకు గురు శిష్య సంబంధం వాళ్ళ మధ్య గట్టిగా ఏర్పడింది? గురువుని ఎవరైతే గౌరవిస్తారో, గురువు చెప్పిన మాట మీద ఎవరికైతే గురుత్వం ఉంటుందో వాళ్ళు నిజంగా గురువులు అత్యంత ప్రతిపాత్రమైన శిష్యులుగా తయారవుతారు. వారికి మిగతా కన్నా కొంచెం ఎక్కువ విషయాన్ని బోధించడానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఈ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అర్జునుడు విద్యాభ్యాసం చేసేటప్పుడు అప్పట్లో ఒక దీపం కింద విద్యాభ్యాసం చేస్తూ వెళ్ళి విద్య నేర్చుకుంటూ ఉన్నారు. దీపం ఆరిపోయింది. మిగిలిన విద్యార్థులందరూ పడుకున్నారు. గురువు గారు చెప్పలేదు కదా అని చీకట్లో కూడా విద్యాభ్యాసం చేస్తూనే వచ్చు. ఆ ధనుసు వచ్చే ఆ శబ్దానికి ద్రోణాచార్య వారు మేల్కొని, అర్జున ఇంకా ఎందుకు అభ్యసిస్తున్నాను అని అడిగాడు. గురుగారు, నేను చెప్పే వరకు మీరు అభ్యసించడానికి మీరు నాకు ఉద్దేశించారు, కనుక మీరు ఉపసంహరించు అని చెప్పే వరకు అభ్యసించడం నా ఉంది, కాబట్టి నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఆనాటి నుంచి ఆయన మీద ఆశ్చర్యం జరిగింది. అలాగే విద్యార్థుల్లో ఉన్న ఏకాగ్రత గమనించడం కోసం పిల్లలందరినీ కలిసి పక్షి బొమ్మ తయారు చేయమని ఒక చెట్టుకు వెల్లడేశారు. ఇది అందరికీ తెలిసింది కదా. అందరినీ పిలిపించి, మీకు చెట్టు మీద ఏం కనిపిస్తుంది అంటే ఆకులు కనిపిస్తున్నాయి, చెట్టు వెనుకున్నటువంటి ఆకాశం కనిపిస్తుంది, కొమ్మలు కనిపిస్తున్నాయి మాట్లాడదాం. అర్జునుడు వచ్చి, నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని. పక్షి శిరస్సు కనిపిస్తుంది. అవయవ కనపడలేదా? నాకు కనపడలేదు గురుగారు, నాకు కేవలం పక్షి శిరస్సు మాత్రమే కనిపిస్తుంది అని ఛేదించని చెప్పాడు. అంటే అర్థం లక్ష్యం. మనం ఎక్కడికి చేయాలనుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీదే మనం గురి ఉండాలి. కానీ ఆ పక్కన వచ్చిపోయే మిగిలినటువంటి వ్యాపకాల మీద కాదు అని చెప్పడానికి మనకి మంచి ఉదాహరణగా ఉంటుంది. అలాగే మీరు కూడా గురువుల దగ్గర ఉదయం లేచిన వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు నమస్కరించి తల్లి ఆశీర్వాదం తీసుకొని పాఠశాలకు వచ్చిన తర్వాత అదే రీతిలో మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి గురువు గారు కూడా మనం పూజించగలిగితే, వారితో వారు చెప్పే మాటలన్నీ మనం సావధానంగా విని ఆ పాఠ్యాంశం చదవగలిగితే ఖచ్చితంగా ఎవరు మీ ఉన్నత స్థాయిని ఆపలేరు. మీ ఉన్నత నుండి విద్యను మీకు ఇవ్వకుండా ఆపేదానికి ఆస్కారం లేకుండా
కానీ మన పాఠశాలలో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయులు కనిపిస్తే నమస్కరించడం కాదు కదా, వారిని హేళన చేసే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. అది మన పొందూరు లేకుండా ఉండాలని చూసుకోవాలి. పిల్లలందరూ కూడా మంచి వ్యక్తిత్వాన్ని పొంది ఉండాలి. క్రమశిక్షణ ఎక్కడైతే ఉండదో, ఎక్కడైతే పిల్లలు ఎవరు కూడా ఈ అల్లరి చేయడం పిల్లలు వద్దు, దానికి కూడా హద్దులు ఉంటాయి. హద్దుల లోపల అల్లరి చేస్తూ బాగా చదువుకునే పిల్లలు నిజంగా మంచి స్థానాన్ని పొందాలని చెప్పి తెలియజేస్తూ, ముందుగా ఉత్తీర్ణత శాతం లేదా మార్కుల శాతం తక్కువ ఉండే వాళ్ళకి స్పెషల్ కాన్సన్ట్రేట్స్ బాగా అసలుకి బాగా మోటివేట్ చేస్తూ బాగా లాకొస్తున్నారు. నాకు తెలిసి ఎగ్జామ్స్ అంటే ఎవరికైనా భయం ఉందా నాన్న? భయం ఉందా? అంటే ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ రాసేసారు, అవునా కదా? మంత్లీ 1 ఎగ్జామ్ రాస్తున్నారా లేదా? ఎవరి ఈవినింగ్ అసైన్మెంట్స్ రాస్తున్నారా లేదా? రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా భయం ఉందా మీకు? ఇదే పర్ఫెక్షన్ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతూ మీరు టీచర్స్కి భరోసా ఇవ్వాలి. అందరూ కూడా ప్రీ ఫైనల్లో 80+ మార్క్స్ తెచ్చుకుంటూ అవే ఫైనల్స్ అనుకుంటూ ముందుకెళ్ళాలి. నా స్టూడెంట్స్ అంటే మీ స్టేజ్లో మీకు ఉన్నది ఒక దిశానిర్దేశం ఒకటే, చదువు మాత్రమే ఉండాలి. ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, అల్లర్లు చేయాలి. ఇవన్నీ కూడా మీ ఏజ్లో ఒక భాగం. వీటికంటే ముఖ్యమైనది భవిష్యత్ పునాదికి మీరు ఎంచుకున్న మార్గం ఒకే ఒక చదువు. చదువు అనే సోపానం మీద మీరు ప్రయాణం అనేది సక్రమంగా నిర్వహిస్తే, అంటే సక్రమంగా సాగుతూ పోతే నెక్స్ట్ 50-60 ఏళ్ళ జీవితం మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తూ మీరు ఊహించే కళల సామ్రాజ్యంలో మీ సామ్రాజ్యానికి మీరే రాజు. భారతదేశానికి కాబోయే ఉన్నతమైన వ్యక్తులు మీరు చాలామంది ఉంటారు. చాలామంది అనుకోవచ్చు ఇప్పటికీ మట్టిలో మాణిక్యాలు చాలామంది భారతదేశంలో మెయిన్ కీలక అంటే చాలా మంచి అద్భుతమైన రంగాల్లో వారికంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకొని చెరగని ముద్ర వేశారు నాన్న. అంటే ప్రతి ఒక్కరూ కూడా హీరోలాగే ఆలోచించాలి. మేము మా లైఫ్లో హీరో అవ్వాలంటే ఏం చేయాలి? మాకంటూ ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఉండాలి. మమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ అవ్వాలి. ఆటోమేటిక్గా మీ వీధిలో ఒక మంచి ఆఫీసర్ ఎవరన్నా, అంటే ఎవరైనా కావచ్చు, ఏదైనా మంచి జాబ్ సంపాదిస్తే ఏమంటారు? ఇంట్లో తల్లిదండ్రులంతా పొగుడతారు, వీధులు అంతా పొగుడతారు. ఆ అబ్బాయి చాలా డిసిప్లైన్డ్గా పెరిగాడు, చాలా సంస్కారవంతంగా ఉంటాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, గౌరవుల్ని మన గురువుల్ని గౌరవిస్తాడు. అదేవిధంగా ఎవరితో అయినా చాలా మర్యాదపూర్వకంగా ఉంటాడు, ఎక్కడ అసభ్యంగా ప్రవర్తించడు. తన క్రమశిక్షణే, తన సంస్కారమే తన ఉన్నతికి లేదా తన విజయానికి సోపానం అంటారు. అంటే అది ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి. మీలో మీరే గొప్పగా ఆలోచించే శక్తి పెరగాల మీకు. ఈరోజు ఎప్పుడైనా సరే, ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాం, ఈరోజు మన నుంచి సమాజానికి ఏం మేలు జరిగింది, మన తల్లిదండ్రులకి ఏం జరిగింది, అసలు నేను ఎందుకు జీవిస్తున్నాను అనేది ప్రతి వ్యక్తికి క్వశ్చన్ మార్క్ పడితే ఆటోమేటిక్గా మీలో మీరే సక్సెస్ అవుతారు. ఏ ఒక్కరు కూడా ఒక్క విజయంతోనే ఆగిపోకుండా, ఏ విజయమైనా సరే ఒక స్టెప్ ఎక్కుతూనే నెక్స్ట్ ఇంకొక స్టెప్ అయినా మనం ఆలోచిస్తూనే మెల్లగా ఎదుగుతూ వెళ్తూ ఉంటాం. ప్రతి మనిషిలోనూ ఎదుగుదల అనేది చాలా అవసరం. ఇంతటితో ఆగిపోయాము అనేది రాకూడదు. మనం ఎంత నేర్చుకున్నా సముద్రపు ఒడ్డు మీద ఉన్నటువంటి ఇసుక రేణు అంతే మనం నేర్చుకుంటాం. పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు, గురువులు ఇవన్నీ 30% నేర్పిస్తే రిమైనింగ్ సమాజం మీకు సొసైటీలో ప్రతి వ్యక్తి, అంటే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటి నుంచి ఆటో డ్రైవర్ కావచ్చు, లేదా రిక్షా వాళ్ళు కావచ్చు, సైకిల్ మ్యాన్ కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద ఎదురయ్యే ప్రతి వ్యక్తి ద్వారా
ఒక్కొక్క లెసన్ మీరు నేర్చుకోవచ్చు. పాఠశాల చదువుకున్నారో ఆ పాఠశాలకి ముఖ్య అతిథిగా వెళ్ళే రోజు రావాలి, దానికోసం కృషి చేయాలి మీరు అని చెప్పారు. అది వాస్తవం. అది నేను చేరుకున్నాను కాబట్టి నాకు కొంచెం గర్వంగా ఉంది. నేను కూడా మున్సిపల్ పాఠశాల మున్సిపల్ హై స్కూల్లో నేను కూడా చదువుకున్న తర్వాత నా ఉన్నత విద్యాభ్యాసం అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాత అదే పాఠశాలకు నేను వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్ళి అక్కడున్న పిల్లలతో మాట్లాడి రావడం జరిగింది. నిజంగా మీరు కూడా అలాగే గొప్ప విద్యావంతులై గొప్ప స్థానాల్లో ఉండి మీరు చదువుకున్న పాఠశాలకు నిజంగా మీరు మళ్ళా అక్కడే వచ్చి పిల్లలతో మాట్లాడి వాళ్ళు కూడా స్ఫూర్తి నింపి ప్రయత్నించాలని చెప్పి కోరుతున్నాను నిజంగానే. అలాగే ఏ బెదురు లేకుండా భయపడకుండా పరీక్షలు రాయాలని తెలియజేశారు. వాస్తవం. మనకు మన మనోసంకల్పం మనకు దృఢంగా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక చాలా మంచి మాట చెప్పారు. జీవితంలో ఎదురయ్యే మనకు ప్రతి వ్యక్తి నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు అని చెప్తారు. వాస్తవం. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి చెడును రెండు వేరు వేసుకొని అతనిలో ఉన్న మంచితనాన్ని తీసుకొని చెడును వదిలేయగలిగితే నిజంగా మనం ఖచ్చితంగా పైకి వస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రులు హరి గారు చెప్పకనే ఒక మాట నమ్మగర్భంగా చెప్పారు. మనం దేవాలయానికి వెళ్తే ఎంత శ్రద్ధగా ఉంటామో, దేవాలయానికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజా ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తామో అదేవిధంగా మనకు జ్ఞానాన్ని అందించే దేవాలయాలు మన విద్యాలయాలు. కనుక ఆ విద్యాలయంలో కూడా మనం ఆలయంలో ఎటువంటి ప్రవర్తన చేస్తామో అదే ప్రవర్తన తీరుతో ముందుకు వెళితే అదే విధమైన శ్రద్ధాభక్తులు ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేకూరగలరని తెలియజేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీలో ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో బుధవారం నుండి 3 రోజుల పాటు అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారి ఆలయంలో అలంకరణలు, హోమాలు, మూల విరాట్కు అభిషేకాలు, అలంకరణలతో పాటు లక్ష కుంకుమార్చనలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా మాఘమాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారి లక్ష నామ మంత్రాలతో ఆలయ అర్చకులు కుంకుమార్చనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు భక్తులకు నిత్య సౌభాగ్యాలు, ఆయురారోగ్య, సంపత్తి, శాంతి సుఖాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఉభయదారులకు 5 గ్రాముల అమ్మవారి వెండి ప్రతిమ గల నాణ్యాన్ని, శేష వస్త్రం, కండువా, పసుపు, కుంకుమ, గాజులతో పాటు అమ్మవారి ప్రసాదాలను ఆలయ అర్చకులు ఉభయదారులకు అందజేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను సేవించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
Dikashman Kostu, Kusunali Kostu, Devi Mustafa Kostu, Sudashman Kostu. ओम त्रिमुदाय ज्ञान महामुखे स्वप्न मुहूर्ते श्री महाविष्णु राजाज्ञा प्रवर्तमानस्य कलियुगे प्रथम पादे जम्बूद्वीपे वर्तवर्षे वर्तकण्ठे निरोहो दक्षिणभागे श्रीस्य आश्रीवे कृष्णा कावेरी गुरुराजं श्री वैकुण्ठ गंगम्मालय प्रान्तिमानस्य सह क्षेमधैर्यस्थैर्यविद्यारोग्यैश्वर्यार्थिकीर्तं तत्वा तदङ्गत्यं सर्वापद सर्वरोग పూనల్ పురపాలక సంఘంలోని 16వ వార్డులో బుధవారం టీడీపీ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఎస్ కరుణాకర్, ఉపాధ్యక్షుడిగా ఎన్ మధుకుమార్ శర్మ, కార్యదర్శిగా లాయం రామ్మూర్తిలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, టీడీపీ నాయకులు అకీం రమేష్, కేశవమూర్తి, బషీర్ అహ్మద్, కౌన్సిలర్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో పరిధిలోని 16వ వార్డులో ఈరోజు జన్మభూమి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరమణరాజు గారి ఆదేశాల మేరకు పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 16వ వార్డులో జన్మభూమి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో మన డాక్టర్ కరుణాకర్ గారిని ఏకగ్రీవంగా జన్మభూమి కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్ఆర్ మధుకుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యదర్శిగా లాయం రామ్మూర్తి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇద్దరు మహిళల్ని బీసీ మైనార్టీ సభ్యులు కూడా ఈ యొక్క కమిటీలో వేయడం జరిగింది. ఈ కమిటీకి పరిశీలకులుగా ఖలీల్ అహ్మద్ గారు, అకీం రమేష్ గారు, అలాగే కౌన్సిలర్ శ్రీకాంత్ గారు, కేశవమూర్తి గారు, ఖలీల్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని ఈ యొక్క వార్డు 16వ వార్డు జన్మభూమి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా 16వ వార్డులో సమస్యల్ని ప్రజలకు వివరించేదాని కోసం ఈ కమిటీని నియమించినాము. అదేవిధంగా పెన్షన్లు రాని వారికి, రేషన్ కార్డుల్లో కార్డు ఇచ్చి బియ్యం రాని వాళ్ళకు కూడా ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి కూడా ఈ జన్మభూమి కమిటీ ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కమిటీని నియమించినందుకు గాను మా పుంగనూరు నియోజకవర్గం వెంకటరమణరాజు గారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చౌడేపల్లి మండలంలో బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ కొత్తకోట, దుర్గసముద్రం, చారల, కొండాయిగారిపల్లి పంచాయతీలలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. అంకుతోటపల్లి, మంచినీళ్లపల్లి, ఏ కొత్తకోట, కుంచినపల్లి, రాజులూరు, సిజిఎఫ్ కాలనీ, బూటకపల్లి, దాదేపల్లి, దుర్గసముద్రం, బండమీదపల్లి, చిన్ననాగునపల్లి, కేతనపల్లి, గాన్లపల్లి, కురపల్లి, చారాల, జంగాలపల్లి, ఎరకలపల్లి, ఏదులపేట, ఎస్ అగ్రహారం, కొండాయిగారిపల్లి, బిల్లేరు గ్రామాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఆయా గ్రామాలలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు తమ తమ గ్రామాలలో త్రాగునీటి సమస్య, రోడ్డు సౌకర్యం, రేషన్ కార్డుల మంజూరు, పింఛన్లు, వేరుశెనగ అవుట్పుట్ సబ్సిడీ సక్రమంగా రైతులకు అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి ఈ మేరకు వినతి పత్రాలను ఆయనకు సమర్పించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను తీర్చేందుకు అధికారులు స్పందించాలని వెంట ఉన్న అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చౌడేపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు అంజిబాబు, జెడ్పీటీసీ రుక్మణమ్మ, జెడ్పీ
మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, రాష్ట్ర వైకాపా కార్యదర్శి ఎన్ రెడ్డప్ప, సింగిల్ విండో అధ్యక్షుడు మునస్వామిరాజు, టీడీపీ నాయకులు కళ్యాణ్ భరత్, బావాజాన్, గాజుల చంద్రశేఖర్ తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈ రోజు నుంచి 6 రోజులు చౌడేపల్లి మండలంలో జరగనుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అర్హులైన వారందరూ కూడా మాకు పెన్షన్లు రాలేదు. మా జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన అర్హత లేని వారికి కూడా పెన్షన్లు ఇచ్చారు. అదేవిధంగా ఇండ్లు ఏదో పంచాయతీకు 3-4 వస్తే ఆ ఇండ్లు కూడా ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు వారి బంధువులకు పెట్టుకోవడం జరిగింది. మరి ఇండ్లకు పెన్షన్లకు డబ్బులు వసూలు చేసి జన్మభూమి కమిటీ సభ్యులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఇది న్యాయంగా అర్హులైన వారికి రావాల్సినది ఏది కూడా మంజూరు కాలేదు, ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక పక్షపాత ధోరణితో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అంచేత తిరిగి మళ్ళా ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా, వాళ్ళ అర్హతలు ఉన్నాయా లేదా చూడకుండా కేవలం పేదరికాన్ని ఒక అర్హతగా ప్రామాణికంగా తీసుకొని పేదలందరికీ కూడా ఏ విధంగా ఆయన రాజశేఖర రెడ్డి గారు అన్ని వసతులు కల్పించారు. ఇల్లు కానీ, పెన్షన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం కానీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఉచిత విద్య కానీ, మైనారిటీలకు 4% రిజర్వేషన్ కానీ ఇలాంటివి ఏవైతే చేశారో అవన్నీ కూడా తిరిగి మళ్ళా గ్రామాలలో పూర్తి స్థాయిలో అమలు చేసే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారి పాలనను కూడా మరిపించే విధంగా ఆయన ఇంకా ఎక్కువగా పేదలకు సేవ చేసేదానికి ముందుంటాడు. ఆ నమ్మకం మాకుంది కాబట్టి ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ఉన్నాం. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి గ్రామాలలో పర్యటిస్తూ ఉంటే ఈ ప్రజల ఆలోచన అంతా కూడా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎన్ని అవాంతరాలు చంద్రబాబు ఏర్పరిచినా, ఏం చేసినా, ఎన్నికల్లో ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా, మోసపూరిత వాగ్దానాలు చేసినా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. వారు అయితేనే పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మనం చేస్తాం. ఈనాటి ముఖ్యాంశాలు. పూనార్ నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ గడప గడపకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సుడిగాలి పర్యటన. చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి కొనసాగుతున్న లక్ష కుంకుమార్చన. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.